ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు మీకు కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. కరివేపాకుని ఇలా వాటర్లో వాష్ చేసుకోండి. తర్వాత దాన్ని గాలికి ఆరబెట్టుకోండి. గాలికి కరివేపాకు అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత కరివేపాకు అంతా మొత్తం తీసుకుని ప్లేట్లో వేసుకోండి. దీన్ని ఒక బాక్స్లోను టిష్యూ పేపర్ వేసి ఆ బాక్స్ నిండా కరివేపాకు వేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాష్ చేసుకోలేకుండా డైరెక్ట్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. పైన టిష్యూ పేపర్ వేసి మూత పెట్టండి. దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోండి. మిగిలిన కరివేపాకుని ఒక కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం. కడాయిలో నూనె పోయొద్దు, కరివేపాకు అంతా వేసుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు గలగల సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత ఇదిగో చూడండి, ఇలాంటి పౌడర్ అవుతుంది. నేను దీన్ని సగం కరివేపాకు పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఫ్రైల్లో గట్ట వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన కరివేపాకు బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మీకు చాలా నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.